పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రవ్వారంలో విషాదకర ఘటన జరిగింది. 4 నెలల బాలుడిపై పందికొక్కులు దాడి చేసి చంపేశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అత్యంత విషాద ఘటన, బాలుడిపై పందికొక్కుల దాడి ఘటనపై వివరాలేంటి? అవును, ఇది తప్పకుండా విషాదకరమైన ఘటన. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రవ్వవరంలో 4 నెలల బాలుపైన పందికొక్కులు దాడి చేసి మొహంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాలుని వారి యొక్క కూలి లాంటి ఒక టెంట్ లో పెట్టేసి తల్లి టిఫిన్ కోసం బయటికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో కూడా ఎవరు లేరు. పందికొక్కులు పక్కన ఉండే పొలాల్లో నుంచి వచ్చి ఆ టెంట్ లోపల నిద్రిస్తున్నటువంటి బాలుడి ముఖం పైన తీవ్రంగా కొరిగాయి. తల్లి దుర్గమ్మ వచ్చిన తర్వాత పందికొక్కులు పారిపోయాయి. అయితే బాలుడు తీవ్రంగా గాయపడినటువంటి బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆరోపే బాలుడు మృతి చెందారు. ఎందుకంటే ముఖం పైన తీవ్ర గాయాలు కావడంతో, ప్లస్ అలాగే 4 నెలల బాలుడు కావడంతో ఆ యొక్క గాయాలు కావచ్చాయని కూడా తట్టుకోలేక బాలుడు మరణించినట్టుగా వైద్యులు చెప్తున్నారు. వీరు వేరే ప్రాంతం నుంచి వలస కూలీలుగా వచ్చారు. ఇక్కడికి వచ్చి మిర్చి కోతల కోసం వచ్చారు. అక్కడ చిన్న చిన్న టెంట్లు లాంటివి వేసుకుని అక్కడే నివాసం ఉంటుంటారు పొలాల పక్కనే. ఆ మిర్చి కోతల పనులు చూసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటారు. పనులన్నీ అయిపోయినాక మళ్ళీ తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్తారు. అలా వచ్చినటువంటి దుర్గమ్మ కుటుంబం కూడా అక్కడ ఒక టెంట్ వేసుకొని ఇక్కడ మిర్చి కోతలకై వెళ్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం ఆమె టిఫిన్ చేయడం కోసం బయటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ బాలుడి కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, ధన్యవాదాలు.